మంచిదండి. ప్రభునందలి మిక్కిలి ప్రియమైన వీక్షకులందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభునామములో శుభములు కలుగును గాక. ప్రియులారా, బైబిల్ గ్రంథం మీద ఒక్కొక్క పుస్తకం మీద మనం వరుస ధ్యానాలు ధ్యానించుకుంటూ ఉన్నాం. బైబిల్ మత గ్రంథమా అని ఒక టాపిక్ మనం చూసాం. ఇప్పటికే ఆదికాండం మీద ఒక వర్తమానాన్ని కూడా ధ్యానించుకున్నాం. ఇక రెండవదిగా అయితే బైబిల్ పుస్తకాల వరుసలో నిర్గమకాండం గురించి ఆలోచించాలి. కానీ ఇప్పటికే నిర్గమకాండం సమ్మరీని కాకుండా డిఫరెంట్ టాపిక్స్ నిర్గమకాండం నుంచి మన యూట్యూబ్ ఛానల్లో మోర్ దెన్ 6 అరడజన్ కంటే ఎక్కువ వర్తమానాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం లేటుగా నిర్గమకాండ సమ్మరీని మరలా చూసుకుందాం. ఇప్పుడు మూడో పుస్తకమైన లేవికాండాన్ని ఈరోజు మనం ఆలోచించుకోబోతూ ఉన్నాం. లేవికాండం బైబిల్ గ్రంథంలో వరుస క్రమంలో మూడో పుస్తకం. కానీ బైబిల్ రీడర్స్కి, అంటే బైబిల్ చదివే వాళ్ళకి, ముఖ్యంగా కొత్తగా చదివే వాళ్ళకి చాలా బోర్ కొడుతుంది. నాకు కూడా చాలా బోర్ కొట్టింది అందుకని చెప్తున్నాను. నేను ఫస్ట్ టైం బైబిల్ చదివినప్పుడు, అంటే అఫ్కోర్స్ దేవుని కొరకు బట్టి ఇప్పుడు మోర్ దెన్ 40 టైమ్స్ చదివాను. ఫస్ట్ టైం చదివినప్పుడు అసలు లేవికాండం ఏంటిది, దాని నిండా కూడా దేవుడికి యాజక ధర్మాలు ఏంటి, ఇట్లా చేయాలి, ఇలా బలర్పించాలి, ఇలా చేయాలి, ఈ తప్పు చేస్తే ఇది, అది చేస్తే ఇది, ఇంట్లో ఏదైనా శుభకార్యం, డిఫరెంట్ ఈవెంట్స్కి, డిఫరెంట్ పరిస్థితులకి ఒక్కొక్క బలి, ఒక్కొక్క హోమం, ఒక్కొక్క ధూపం, ఒక్కొక్క పూజారి చేసే కార్యక్రమాలు. ప్రియమైన వాళ్ళరా, దీన్ని తర్వాత తెలుగు బైబిల్ ఇప్పుడు మనం రెగ్యులర్గా ఫాలో అయ్యే బైబిల్ కాకుండా మరి 2-3 అనువాదాలు ఉన్నాయి. అందులో గ్రేస్ మినిస్ట్రీస్ వాళ్ళు అనువదించిన మరొక తెలుగు అనువాదంలో లేవికాండానికి వాళ్ళు పేరు పెట్టారు. అదే నాకు బాగా నచ్చింది. యాజక ధర్మ విధులు. అంటే వాళ్ళు యాజీ ధర్మ విధులు అన్నారు. నేను ఎలా అంటాను దాన్ని, యాజక ధర్మ విధులు. ఎందుకంటే లేవికాండం నిండా కూడా మానవ ధర్మాన్ని ఉల్లంఘించినప్పుడు ఏం చేయాలనే ఒక మంచి టాపిక్ ఉంటుంది. ముఖ్యంగా చెప్తున్నాం కదా, ఈ బోరు కొట్టే పుస్తకాన్ని ఇందులో ఆసక్తికరమైన పాయింట్లతో మనం ఆలోచించేద్దాం ఈవేళ. ఒకటి మాత్రం వాస్తవం, అంటే ఒక్కొక్కసారి ఒక హోమ ద్రవ్యం, మరొక చోట ఇంకొక ధూప నైవేద్యం, ఈ దేవుడికి ధూపదీప నైవేద్యాలు పెట్టేటప్పుడు వాటి వివరణ అందరికీ అర్థం కాదు కూడా. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, యాజకులైన వారికి మాత్రమే ఈ పుస్తకం అని అనుకోకర్లా. ముఖ్యంగా ఇది యూదులు ఉద్దేశించి రాయబడిన ధర్మశాస్త్రం. ఈనాటికి కూడా యోధా కుటుంబాల్లో, అంటే యూదుల్లో 12 సంవత్సరాలు నిండిన ప్రతి బాలుడికి ఖచ్చితంగా వాళ్ళు చదివించేది ఈ లేవికాండం. ప్రియమైన వాళ్ళరా, ఈ లేవికాండంలో ఈరోజు నేను మీతో మాట్లాడుకుంటున్నవి 3 ప్రధానమైన విషయాలు. మొదటి విషయం ఏంటంటే, దేవుడు పరిశుద్ధుడు. రెండో విషయం ఏంటంటే, మానవుడు తప్పులు చేస్తున్నాడు. మూడో విషయం ఏంటంటే, తప్పుల నుంచి బయటపడ్డం ఎలాగా. దీన్ని చాలా చక్కగా హైలైట్ చేశారు ఇందులో. అసలు అదే రాశారు పుస్తకం నిండా. ప్రియమైన వాళ్ళరా, ఇశ్రాయేలీయులు అనే ఒక జనాంగము నిర్గమకాండంలో ఫామ్ అయ్యారు. ఆదికాండంలో 2 విషయాలు అనుకోవచ్చు: సృష్టి, మానవ పతనం. నిర్గమకాండంలో సృష్టించబడిన, లేక దేవుడు ఇష్టపడిన, దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగాన్ని దాస్యం నుంచి విముక్తి చేసి బయటికి తీసుకురావడం. ఇక మూడో పుస్తకంలో బయటపడిన వాళ్ళు, అంటే దాస్యం నుంచి, పాప దాస్యం నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఎలా ప్రవర్తించాలి, ఎలా జీవించాలి. ఇది ధర్మ విధులు. జీవితం అంతా కూడా ప్రతిరోజు అనుదిన జీవితంలో ఎదురయ్యే పొరపాట్లు, దాని నుంచి మనం చేయకుండా ఉండడానికి ఏం చేయాలి. ప్రియులారా, ఇందులో ప్రధానంగా నన్ను ఆకర్షించిన వచనం ఏంటంటే, లేవికాండంలో 11వ అధ్యాయం 44వ వచనం చూస్తే ఒక చక్కని మాట ఉంటుంది. నేను మీ దేవుణ్ణి, నేను పరిశుద్ధుణ్ణి. దేవుడు తనకు తను టైటిల్ ఇచ్చుకుంటున్నాడు, ఐ ఆమ్ ద హోలీ. ఇంకా డౌట్ లేదు ఇందులో. దేవుళ్ళలో, అంటే వాస్తవానికి దైవ లక్షణాలు కూడా ఇందులో ఉన్నాయి. దైవ లక్షణాలు అంటే దేవుడు మానవుడు లాంటి వాడు కాదు. మానవుడు పాపి, దేవుడు పరిశుద్ధుడు.
మానవుడు ఎంతసేపు కూడా ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. బుర్రంతా వంకర, మనసంతా వంకర, చూపుల నిండా వంకర, ఆలోచనల నిండా వంకర. ఇది మానవ ఆలోచనలు. దేవుడు అలాంటివాడు కాదు. నేను పరిశుద్ధుడిని అని స్పష్టంగా చక్కగా హెచ్చరిస్తూ వివరిస్తూ రాశాడు ఒక వచనాన్ని. ప్రియమైన వాళ్ళరా, అది నేను అనుకుంటాను దేవుడు అనే పదానికి ప్రపంచంలో సవాలు విసిరే మాటల్లో ఒకటిది. లేవికాండం 11వ అధ్యాయం 44 వచనం చాలా ఆకర్షించింది నన్ను. ఆయన ఏమనుకుంటాడంటే నేను పరిశుద్ధుడిని. ఇక ఆ వచనముల రెండో భాగంలో ఏముంటుందంటే నేను ఒక్కడిని పరిశుద్ధుడై ఉంటే నాకు ఇష్టం లేదు. మరి ఎలాగూ మీరు పరిశుద్ధులు కారు అది స్పష్టంగా చెబుతూ మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. దానికి ఏం చేయాలి? ఆ సూత్రాలు ఈ గ్రంథంలో ఉన్నాయి. ప్రియులారా, దేవుడు చెప్పేది ఏంటంటే నేను పరిశుద్ధుణ్ణి, నాలో పాపము లేదు. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనంలో ఒక సవాలు ఉంది. నాలో పాపం ఉన్నదని ఎవడైనా రుజువు చేయగలడా? నాలో లోపం ఉందని, నాలో ఒక తప్పు ఉందని, నా కాయ కర్మల్లో నేను ఎక్కడైనా తప్పు చేశానని రుజువు చేయగలరా? ఇది చాలా సవాలు. ముఖ్యంగా బైబిల్ హ్యాటర్స్ ఫ్యామిలీ నుంచి మేము వచ్చాం అని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. మాలాంటి ఫ్యామిలీస్లో బైబిల్ తప్పు, బైబిల్ నిండా తప్పులే, బైబిల్ నిండా అబద్ధాలే, ఏవో ఉన్నాయి కల్పత కథలు అనుకునే వాళ్ళందరూ కూడా ఈ బైబిల్ని జాగ్రత్తగా చదివినప్పుడు దానిలో అద్వితీయమైన మాట అన్నే కాదు, బైబిల్ హ్యాటర్స్ కనుక వచ్చినని చదివితే అని ఖచ్చితంగా ఆకర్షిస్తుంది. ఎందుకంటే బైబిల్ అనగానే ఒక చెడ్డ అభిప్రాయం ఏంటంటే ఇది క్రైస్తవుల మత గ్రంథం, క్రైస్తవ పూజా కార్యక్రమాలు ఇందులో ఉంటాయి. ఇట్లా కాదంట. నేను పరిశుద్ధుడు, నాలో లోపం లేదు. ఎస్, దేవుడు కాబట్టి ఆయన లోపం లేకుండా ఉంటాడండి. ఈజ్ గ్రేట్. సచిన్ టెండూల్కర్ ఎస్ గ్రేట్ క్రికెటర్. విరాట్ కోహ్లీ డెఫినెట్లీ గ్రేట్ క్రికెటర్. రోహిత్ శర్మ ఎస్ సూపర్ బ్యాట్స్మెన్, మంచి క్రికెటర్. ఇందులో డౌట్ లేదు. అతనిలో నేను ఎక్కడ బ్యాటింగ్ చేయగలను? చేయలేను. అతనిలో నేను చేయలేను. నరేంద్ర మోడీ గారు ఇస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, నేను ఎప్పుడు అవుతాను? ఎప్పుడు కావలేను. జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నేను ఎప్పుడు అవుతాను? అవలేను. మరొక లెవెల్లో ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, ఆయన నేను ఎప్పుడు అవుతాను? ఇలా కొంతమందికి ఒక స్టేటస్ ఉంటుంది. అందులోకి ఎవరు ఎప్పుడు వెళ్ళి పెట్టలేరు, వాళ్ళకే పరిమితం అవుతాయి. కానీ బైబిల్ నేర్పేది ఏంటంటే దేవుడు మనిషిని ఎలా ప్రేమిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా, నేను చెప్పిన ఒక దేశానికి ప్రధానమంత్రి గారైనా, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారైనా, ఒక జిల్లా కలెక్టర్ గారైనా, ప్రపంచంలో ఇంకేదైనా హోదా కలిగిన వ్యక్తి ఉన్నా, ప్రపంచంలో ఇదిగో నేను పలానా స్టేటస్లో ఉన్నాను, నేను పలానా ప్రాంతానికి నేను ఒక సుపీరియర్ పవర్ని అని మిగతా వాళ్ళని శాసించవచ్చు. కానీ ఆయన ఇంటికి వచ్చాక ఒకసారి ఆ గదిలోకి వచ్చిన తర్వాత, లోపలికి వచ్చిన తర్వాత, ఆయన బెడ్రూమ్లోకి వచ్చినప్పుడు వాళ్ళ కొడుకో కూతురు వచ్చి నమస్తే మినిస్టర్ గారు, నమస్తే కలెక్టర్ గారు అంటారు కదా, గబగబా పరిగెత్తుకొస్తారు, కౌగులించుకుంటారు, మీద పడతారు. చంటి పిల్లలు అయితే వాళ్ళు ముక్కు నుంచి కారుతున్న చీవుడు కూడా ప్యాంటుకి అంటుకోదు. అయినా అంటే ఓన్ చేసుకునే వాళ్ళకి వేరు, ఓన్ పీపుల్ అంటూ ఎవరికి ఉంటారు. దేవుడు చెప్పేది ఏంటంటే నేను పరిశుద్ధుడిని, మీరు ఎప్పుడు పాపలు అంటలా, ఓన్ చేసుకుంటున్నాడు. మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. అంటే నేను ఒక్కడే కాదు, మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. ప్రతి మనిషి పరిశుద్ధులై ఉండాలనేది దేవుడి యొక్క ఉద్దేశం. ప్రతి మనిషి పాపానికి దూరం ఉండాలి, దేవుడికి ఉద్దేశం. దానికోసం ఏం చెప్తున్నాడంటే నేను పరిశుద్ధుడిని, మీరు కూడా పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోండి. మేక్ యువర్ సెల్ఫ్ హోలీ. ఎలాగూ ఈ గ్రంథం నిండా చెప్పాడు. తప్పు చేయకుండా నువ్వు లేవు. తప్పులు చేస్తున్నావు పొద్దున్నే సాయంకాలం దాకా. ఇందులో కొన్ని ప్లాన్ వేసుకుని అంటే చెయ్యాలనుకుని చేసే తప్పులు ఉంటాయి. కొన్ని అసంకల్పితంగా, అనూహ్యంగా. రోడ్డు పాతలో ఒక అసభ్యమైన పోస్టర్ ఉంది. అక్కడ చూస్తాం, చూడకుండా కళ్ళు మూసేసుకుని రోడ్డు మీద పోం కదా. చూసినప్పుడు నీ మనసులో మొదటిసారి చూసినప్పుడు ఏ హిభయం వచ్చింది, మళ్ళీ కాస్త ముందుకెళ్ళక ఒక్కసారి చూడాలనిపించింది, మూడోసారి కాసేపు తదేకంగా చూడాలనిపించింది, నాలుగవసారి ఆ ఏదో చూపించకుండా రహస్య అవయవాళ్ళు కూడా బహిరంగపరుస్తున్న దిక్కుమాలి పోస్టర్ మీద మమకారం వచ్చింది. అంటే ఏమైందనమాట, అసలు మొదటి చూపులోనే మమకారం వచ్చేస్తే ఇక దుర్మార్గం గ్యారంటీ.
ఉండే కొలది పెరిగిందంటే ఏమైంది? ఆకర్షించింది ఆ పాపం అసంకల్పితంగా. నువ్వు ఆ రహస్య అవయవాలు చూడాలని వెళ్ళలేదు, అందుకే వెళితే అది వేరే విషయం. దారం ఆకర్షించింది. అంటే ఎందుకు చెప్తున్నానంటే అసంకల్పితంగా మన మీదకు చేరే తప్పులు కూడా వస్తాయి. వెంటనే చిచ్చి ఏంటి ఇలాంటి పని చేశాను అని నీ మనసు నేను గద్దించి, అరే నా చెల్లినైతే నేను చూడగలనా, లేకపోతే ఇంకోళ్ళు ఎవరు నేను చూడాలి అనే మనసు కనుక నీకు వస్తే నీలో దైవత్వం బ్రతికే ఉంది. అదేమీ లేదు, అసలు సొంగ కార్చేసుకుంటున్నావంటే నీలో దైవత్వం దూరంగా ఉంది, నీకు దూరం అయిపోయింది. కాబట్టి ఇలాంటి ధర్మాలు చెప్తాడు లేవికాండంలో. చెప్పి ఒక తప్పు చేసినప్పుడు, ఒక పాపం చేసినప్పుడు, ఒక అపవిత్రతలో పడిపోయినప్పుడు, ఒక అపవిత్రతలో జారిపోయినప్పుడు ఏం చెయ్యాలి? తాత్కాలికమైన పద్ధతులు ఉంటాయి ఇలా లేవికాండంలో. ఏంటి? ఇదిగో దేవాలయంకి రా. మొట్టమొదటిగా అన్ని ఆ యాజక ధర్మ విధుల గురించి రాసినప్పుడు, హోమాల గురించి రాసినప్పుడు చెప్పేది ఏంటంటే, నీ చెయ్యి ఆ జంతువు మీదో దేని మీద పెట్టి నా తప్పు చేశానని ఒప్పుకు తీరాలి, దాని నుంచి విడుదల పొందాలి. అంటే పాపానికి క్షమాపణ ఉంది, కావాలి. ఇది లేవికాండం యొక్క ప్రధానమైన వివరణ, లేవికాండంలో ఉన్న ప్రధానమైన రహస్యం. పాపికి క్షమాపణ ఉంది. పాపంలోనే పాపి ఉండిపోతే ఏమవుతుంది? పాప ఫలితం నరకం. తప్పు చేసినాడికి పోలీసులు పట్టుకుంటారు, జైల్లో వేస్తారు. తప్పు నుంచి బయటకు వచ్చే దారి లేదా? తప్పుని వేరే ఎవరైనా క్షమిస్తారా? దానికి దేవుడు తాత్కాలిక పద్ధతిని ఒక జంతు బలి లేవికాండంలో కనబడుతుంది. పర్మనెంట్గా ఆయనే నరావతారిగా వచ్చి మానవులుగా జీవించి ఆయన చేసిన ఒక పవిత్ర బలియాగం ద్వారా, అంటే లేవికాండం అసలు నెరవేర్పు న్యూ టెస్ట్మెంట్లో ఉంది. నెరవేర్పు తను తాను అపరాధ పరిహారార్థ బలిగా అప్పగించుకోవడం ద్వారా మాంసయుక్తమైన ఈ దేహంతో చేసిన పాపాలకు మాంసయుక్తమైన దేహాన్ని ధరించుకొని అందులో ఆయన చేసిన ఆ పవిత్ర యాగం ద్వారా, శిలువ యాగం ద్వారా మనుషులకు పాపాల నుంచి విడుదలను సూచించాడు. అదే లేవికాండపు రహస్యం. ప్రియమైన, అంటే దేవుడికి ఉద్దేశం ఏంటంటే తప్పు చేసిన వాడిని తప్పు నుంచి విడుదలించాలి, ఆ తప్పుని కడగాలి. ఈ ప్రపంచంలో చాలా చాలా ఉన్నాయి. ఉదాహరణకి బట్టలు పాడైపోతే సబ్బులు ఉన్నాయి, మంచి మంచి యాడ్ కూడా మనం చూస్తుంటాం. మరక మంచిదే అంటాడు వాడు, సబ్బు అమ్ముకోవడానికి. మరకలైపోయి ఒళ్ళంతా మరకలైపోయినా ఆ సబ్బులో ముంచేస్తే ఓకే, క్లీన్ అయిపోతుంది, శుభ్రం అయిపోతుంది. అలాగే ఇంకోటి ఏదో క్లీన్ చేయడం, డిష్ వాష్ ఉంటుంది, దానికి ఇంకో వాష్ ఉంటుంది, కమోడ్ వాష్ కూడా ప్రత్యేకించి ఏదో యాడ్ చేస్తుంటాడు. రకరకాల వాషెస్ అన్ని క్లీన్ చేసి మళ్ళీ ఫ్రెష్ చేయడం. పాప పంకిలమైపోయిన మానవ హృదయానికి ఫ్రెష్నెస్ వస్తుందా? పొద్దున్న లేస్తే చేసిన తప్పులు మానేసే బుద్ధి ఉంటుందా? అంటే ఎట్లాగంటే చొక్కా ఉందనుకోండి, పొద్దున వేసుకుంటాం, సాయంత్రం మాసిపోతే మళ్ళీ ఉతుకుతాం. మానవ బుద్ధిని అట్లా కాదు, ఒక్కసారి ఉతికాక పవిత్రంగా ఉండడం అట్లాగదు. ఒకసారి అంటే నేను చెప్పాను కదా, ఒక చెడ్డ దృశ్యాన్ని మమకారంతో చూడటం వేరు, అసంకల్పితంగా చూసి అరే ఏంటిది అనుకుని పక్కకు తప్పుకోవడం వేరు. అంటే ఒక తప్పు చెయ్యకూడదు అని నీ మనస్సే నిన్ను ఘోషిస్తూ ఉంటే నీలో దేవుని యొక్క పవర్ ఉంది, దేవుడు నీలో బ్రతికే ఉన్నాడు, దేవుని ఆత్మ నీలో ఉన్నారు, ఆయన హెచ్చరిస్తున్నాను నేను. అసలు నీకు ఏ హెచ్చరిక లేదు, నువ్వు ఏం చేస్తున్నా అర్థం కావట్లేదు, ఏదో హ్యాపీగా జీవితం వెళ్ళిపోతుంది. తప్పు చేసిన ఒప్పు చేసిన ఆఫీసులో లంచం పుచ్చుకుంటున్నాడు, అది ఏంటిది? తప్పు కదా. నేను ఈ పని ఊరికే చేయట్లేదు, ప్రభుత్వం నన్ను ఇక్కడ నియమిస్తే ఒక ఉద్యోగంగా చేస్తున్నాను, నాకు లంచం వద్దండి, యాజ్ పర్ లా కడతాను అంటే అది ధర్మం. లాలేదు పాడలేదు, నాకెంత నీకెంత, ఇది అధర్మం. ఇలా ప్రతిదానిలో ఇక్కడ ఏమైందంటే మనుషుడు ఈ తప్పే చేస్తున్నాడు. పొరుగువాడిది ఆశిస్తున్నాడు, నాది కానిది అనుకున్న దాన్ని ఎంజాయ్ చేయడానికి ఇష్టపడుతున్నాడు. అసంకల్పితంగా కొంచెం చేసిన తప్పులు ఉండొచ్చు, సంకల్పితంగా తప్పులు చేస్తున్నాడు. ఈరోజు ప్రపంచంలో ఇది మతము అని ఒక ప్యాటర్నైజ్ చేయబడిన మతాలు 47 ఉన్నాయి. అంటే ప్యాటర్నైజ్ లేకుండా ఉన్నవి ఇంకా చాలా ఉన్నాయి, అవి వందల్లో ఉన్నాయి, వేలల్లో ఉన్నాయి. ప్యాటర్నైజ్ చేసిన ఒక సిస్టమేటిక్ చేయబడిన 47 మతాలు ఉన్నాయి. ఇందులో
ఒక్కటి రెండు వాటిల్లో మినహా అన్నిటిలో కూడా ఒక సత్యాన్ని ఒప్పుకుంటారు. ఏంటంటే మనిషి పాపం చేస్తున్నాడు. ఇది స్పష్టం అండి. మనిషి పాపం చేస్తున్నట్టు స్పష్టంగా ఉంది. అంటే ప్రాచీన కాలపు మేధావులు రాసిన గ్రంథాలు ఈ రోజు పుట్టిన ఎవరు రాసినవి కాదు ఇవి. దాన్ని ట్రాన్స్లేట్ చేయడమో, ఎక్స్ప్లెయిన్ చేయడమో, ఏదో వివరించడమో తప్ప ఏ గ్రంథమైనా సరే ఎప్పుడో ఎవరో రాసిన గ్రంథాలు ఇవి. మహానుభావులు వారు రాసిన ఆ గ్రంథాలలో మన దేశంలో కూడా మనిషి పాపి అని స్పష్టంగా చెప్పారు. ప్రియులారా, మీకు ఒక విషయాన్ని చెప్తాను. మనం ఏదైనా దేవాలయానికి ఏ నోము కానీ ఒక పూజ కానీ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు కానీ, దేవాలయ ప్రదక్షిణం చేస్తున్నప్పుడు కానీ, లేదా మన ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతున్నప్పుడు కానీ, ఈ శుభకార్యాన్ని లేకపోతే ఈ కార్యక్రమాన్ని, పూజాది కార్యక్రమాన్ని నిర్వహించడానికి మనం పిలిపించుకున్న గౌరవనీయ పూజారి గారు, పంతులు గారు, బ్రహ్మగారు ఖచ్చితంగా దంపతుల చేత కానీ విడిగా కానీ ఈ శ్లోకం చెప్పిస్తారు. ఏంటో తెలుసా? యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని చ వినశ్యంతి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాప సంభవః త్రాహి మాం కృపాయ దేవా శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం. ఓం శాంతి 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 అని చెప్పిస్తారు. అంటే ప్రియమైన వదిలేరా, ఇందులో ఏంటంటే యాని కానీచ పాపాని జన్మాంతర కృతాని చ తాని తానీచ వినశ్యంతి ప్రదక్షిణం పదే పదే. అంటే నా జ్ఞానంతో కానీ, జ్ఞానం లేకుండా అంటే సంకల్పితంగా కానీ అసంకల్పితంగా కానీ, అంటే ప్లాన్ చేసుకుని కానీ వితౌట్ మై నాలెడ్జ్, నా బుర్రతో సంబంధం లేకుండా కానీ తప్పులైతే నాలో దొర్లుతున్నాయి. నేను పాపిగానే ఉండిపోతున్నాను. ఆధ్యాత్మిక పరిభాషలో పాపం అంటే, సాంఘిక పరిభాషలో నేరం అంటే నేరాలు చేస్తున్నాం. దేనికి? భారత చట్ట ప్రకారం చేసే నేరాలు ఇండియాలో ఉంటాయి. ఇండియాలో ఉన్న చట్టాలు కొన్ని చేసిన తప్పులు వేరే దేశంలో తప్పులు కూడా కాకపోవచ్చు. బట్ అకార్డింగ్ టు ద లా ఆఫ్ గాడ్, దైవ చట్ట నియమాల ప్రకారం దేవుడా నీ ఎదుట నేను పాపం చేస్తాను అని అందులో ఖచ్చితంగా ఒప్పింప చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది ప్రోగ్రాం. నా వీక్షకులు, మీరు కొన్ని కార్యక్రమాలు మీరు స్వయంగా చేస్తుంటారు. పెళ్లిళ్ళు చేసుకోవడం, నోములు నోచుకోవడం, పూజలు చేయడం, వ్రతాలు చేయడం, లేకపోతే ఇంకో ఏదైనా కార్యక్రమం, దంపతులుగా ఏ కార్యక్రమంలో మీరు నిర్వహించినా, ఏ దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయ ప్రదక్షిణం చేయించినా, అక్కడ ఒక వ్రతం చేసిన ఈ శ్లోకం మీ చేత చెప్పిస్తారు. ప్రాబ్లం ఏంటంటే ఇది సంస్కృతంలో ఉంటుంది కాబట్టి మనకు పూర్తిగా అర్థం కాకపోవచ్చు. బట్ ఇందులో ప్రధానమైన ఒక్క మాట, నేను ఒక మతాన్ని లేకపోతే కులాన్ని గురించి మాట్లాడలేదు ఇక్కడ. నేను తప్పు చేస్తున్నాను అనే గ్రహింపు వచ్చేలా చేస్తారు. అది రావాలి కూడా. ప్రతి మనిషికి ఇది అవసరం. ఎందుకంటే ప్రతి మనిషి తప్పు చేస్తున్నారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్. అంటే నేను చెప్పినట్టుగా ముందు చెప్పినా కదా, 47 మతాలు, 750 కోట్ల ప్రజలు ఉన్నారు భూమి మీద, అందరూ తప్పు చేస్తున్నారు. మానవ జన్మ ఎత్తిన వారు ఎవరైనా స్త్రీ పురుష భేదం లేదు, విద్యాధికులు విద్యాహీనులనే భేదం లేదు, ధనవంతులు పేదవారనే భేదం లేదు, తెల్లవారు నల్లవారనే భేదం లేదు, అసలు ఏ భేదం లేదు. అందరూ కూడా పైకి నటించవచ్చు కానీ పాపం చేస్తున్నారు. అదే ఇక్కడ చెప్తున్నట్టు. తప్పు చేస్తున్నాము, ఒప్పుకుంటున్నాము. తప్పు నుంచి బయటపడాలి, ఆ కోరిక కూడా ఉంది. ఏం చేయాలి? దానికే డిఫరెంట్ పరిష్కారాలు కొంతమంది చెప్పారు, కొంతమంది పరిష్కారం చెప్పడం వదిలేశారు. ఇప్పుడు లేవికాండపు పరిష్కారం ఏంటంటే, నేను పరిశుద్ధుడిని, దేవుడు ఒక్కడే అంటే పరిశుద్ధుడు మాత్రమే ఒక పరిశుద్ధత మిస్ అయినాడికి, పాపంలో పడిపోయినాడికి తిరిగి పరిశుద్ధత ఇవ్వగలడు. ఆయన కూడా పాపం చేస్తే, ఆయన కూడా మనకలాగే ఆలోచిస్తే, దేవుడు మనకలాగా ఆలోచించాడు, మనకలాంటి వాడు కాదు. ఉదాహరణకి నా చూపు వంకర చూపు ఉంది అనుకోండి, దేవుడు చూపు వంకర చూపు కాదు, తిన్నగా ఉంటుంది. నా వంకర ఆలోచన, దేవుడు వంకర ఆలోచన తిన్నగా ఉంటుంది. దేవుడు పవిత్రంగా ఆలోచిస్తాడు, పరిశుద్ధంగా ఆలోచిస్తాడు, స్పష్టంగా చెప్తాడు, నేను పరిశుద్ధుడిని, నాలో లోపం లేదు. ఇప్పుడు నా లోపాలు లేని నా జీవితం నాకే ఉంటే మీరు ఎప్పటికలా ఉండిపోతారు. కాబట్టి ఆయన ఏమంటాడంటే, మీరు లోపము లేని జీవితంలోకి రావాలి. అంటే ఏం చేయాలి? అదే లేవికాండ పరిష్కారం.
మీరు కూడా పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు దైవ వాక్య క్రమం ప్రకారం పరిశుద్ధపరచుకోండి. ఎస్, యు కెన్ డూ. నువ్వే చేయాలి. ఏం చేయాలి? మధ్యవర్తులు దేవుడు ఒక్కటే. మధ్యలో ఎవరు నీకు పూజారి గారు కానీ, ఒక పంతులు గారు కానీ, ఒక దైవ సేవకుడైన పాస్టర్ గారు కానీ, దారి చూపించే స్తంభాలు. రాజమండ్రి నుంచి విశాఖపట్నం వెళ్ళడానికి ఇది దారి అని ఒక బోర్డు ఉంటుంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి ఇది దారి అని ఒక సైన్ బోర్డు ఉంటుంది. ఆ బోర్డ్స్ దారి కాదు, బోర్డ్స్ జస్ట్ గైడ్ చేస్తాయి అంతే. ఎవరైనా నిన్ను గైడ్ చేయాలి తప్ప నిన్ను నువ్వే క్లీన్ చేసుకోవాలి. ఎలా క్లీన్ చేసుకోవాలి? క్లీన్ చేసుకోవడానికి ఈ మెటీరియల్ రెడీగా ఉంది. ఆ మెటీరియల్లే యేసు ప్రభు వారు సిలువలో చేసిన పవిత్ర యజ్ఞం. నువ్వు క్లీన్ అవ్వడం గ్యారంటీ. ఎలా చేసుకోవాలి? నీ తప్పును ఒప్పుకొని ఆ తప్పుని ఆ క్లీనింగ్ పౌడర్ లాంటి ఆయన చేసిన పవిత్ర యాగం ద్వారా క్లీన్ చేయమని కోరుకోవడం అంతే. ప్రియమైన వాళ్ళరా, ఇది లేవి కాండం యొక్క రహస్యం. లేవి కాండం నిండా కూడా తప్పు, దాని నుంచి పరిహారం, ఒక పాపం, దాని నుంచి పరిహారం, ఒక దోషం, దాని నుంచి బయటకు రావడం ఉంటాయి. రెండవది ఆ పరిహార విధానం కూడా ఏదైనా మీరు జాగ్రత్తగా ఒక్క పరిహారం కానీ, లేదా ఏదైనా ఒక హోమం చూసినట్టు ఫస్ట్ బలి కాదు, ఫస్ట్ హోమం ఉంటుంది, ధూపాలు. అంటే ప్రియమైన వాళ్ళరా, రెండవది ఇందులో నేను చెప్పేది ఏంటంటే, తప్పు చేయడానికి ముందు మీకు తప్పు క్షమించమని కోరడానికి ముందు తప్పు చేసే గుర్తింపు వచ్చినాడే వెళ్తారు అక్కడికి. అంటే గుర్తించాలి, ఐఎమ్ ఎ సిన్నర్, గుర్తించాలి. గుర్తించకుండా ఐఎమ్ అబౌవ్, నేను వీటన్నిటికంటే పైన ఉన్నాను, ఇది పని చేయాలి. గుర్తించాలి. రెండవది, గుర్తించిన తర్వాత ఏం చేయాలంటే దాని నుంచి బయటపడడానికి పరిష్కారం కావాలి అని గ్రహించాలి. ఒకటి గుర్తించాలి, రెండు గ్రహించాలి. గ్రహించిన తర్వాత ఆచరించాలి. అది ఈ మూడు ఈరోజు మన జీవితంలో కావాలి. మొట్టమొదట తప్పులు చేస్తున్నాం, డౌట్ లేదు. తప్పులు చేస్తున్నావు, అనుమానం లేదు. ఏం తప్పులు చేస్తున్నావు అంటే ఒకసారి నీ జీవితం నువ్వు పరిశీలించుకో. ఎవ్వరు చెప్పక్కర్లేదండి, ఎవరు సాక్ష్యం అక్కర్లేదండి. మన జీవితం మనకే తెలుసు. వేల కొద్ది తప్పులు చేస్తున్నాం, తప్పులు చేస్తూనే సాగిపోతున్నాం. అదే రైట్ అనుకున్న భ్రమలో సాగిపోతున్నాం. ఇప్పుడు దాని నుంచి బయటపడడానికి ఏం చేయాలి చెప్పాను కదా. ముందు తప్పును గుర్తించాలి, గ్రహించాలి. తర్వాత నేనేం చెయ్యాలి అని గ్రహింపు రావాలి. తప్పు చేశానని గుర్తించాలి, బయటపడాలని గ్రహించాలి, మార్గాన్ని ఆచరించాలి. దేవుడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు కూడా పరిశుద్ధుడు అవుతావు. పరిశుద్ధులైతే ఏమవుతావు? దేవుడు స్వర్గంలో ఉన్నాడు, ఇందులో డౌట్ ఎవరికి లేదు కదా. మనం కూడా స్వర్గం వెళ్తాం. దేవుడు ఏం చెప్తుందంటే, నీ పాపం నుంచి నువ్వు బయట పెట్టుకుంటే నేను చోటకు వస్తావు, లేకపోతే వేరే స్వర్గం కాదు ఇంకో లోకం ఏముంది. మనకి ఇందులో రహస్యం కాదు కదా. చాలా మంది ఒకలా కోరుకోవచ్చు, స్వర్గం వద్దు, నరకం వద్దు, మధ్యలో ఉంటే బెస్ట్, నరకంలో ఉండే బాధలు వద్దు, స్వర్గంలో ఉంటే సుఖాలు వద్దు, ఏదో బాధలే. రెండే ఉన్నాయి. ఆ రెండింటిని స్పష్టంగా చెప్పి, ఇలా జీవిస్తే నీకు లాభం, ఇలా జీవిస్తే నీకు ఆశీర్వాదం, ఇలా జీవిస్తే నీ జీవితానికి ఎంతో మేలని స్పష్టపరిచిన బైబిల్ పుస్తకం లేవికాండం గురించి నేను ఒక క్లుప్త వివరణ ఇస్తా ఉన్నాను. ఈ వివరణ నీ జీవితానికి ఒక ఆశీర్వాదాన్ని, ఒక ఆనందాన్ని, ఒక మేలుని ఇచ్చి పరిశుద్ధతను ముఖ్యంగా నీకు అంటే పరిశుద్ధత యొక్క ఇంపార్టెన్స్, హోలీనెస్ యొక్క ఇంపార్టెన్స్ ఈ గ్రంథంలో ఉంది. ఈ గ్రంథాన్ని గురించి నేను ఇచ్చిన వివరణ నీ జీవితాన్ని కూడా హోలీగా ఉంచుకోవాలి. నా మనస్సు హోలీగా ఉండాలి, నా బ్రతుకు హోలీగా ఉండాలి, నా క్రియలు హోలీగా ఉండాలి, నా తలంపులు హోలీగా ఉండాలి, నా చూపులు హోలీగా ఉండాలి, నా అడుగులు హోలీగా పడాలి అనే కోరిక నీలో జనింపచేసి నిన్ను పరిశుద్ధంగా మార్చి పరిశుద్ధుడైన దేవుడి స్వర్గంలో స్థానాన్ని నీకు ఆ దేవాది దేవుడి మాటల ద్వారా అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడిని ఆస్వాదించిన గాక. ఆమేన్.